తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్గా ఫ్రైడే ఓటింగ్ రిజల్ట్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికి ఓట్ చేస్తారనేది కింద కమెంట్ చేయండి. ఒక లైక్ చేసి వీడియో షేర్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కళ్యాణ్ రాజు ప్లేస్లో తనూజ రాణి వచ్చేసిందనమాట. సో టాస్క్ గెలిచి 10th వీక్ కెప్టెన్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ రాబోతుందనమాట. దానికి ముందుగానే చిల్డ్రన్స్ డే స్పెషల్గా సో వీళ్ళందరి చిన్నప్పటి మెమొరీస్ ఫొటోస్ని తీసుకొచ్చి అందరినీ ఎమోషనల్ వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీస్లో జరిగిన వాటి గురించి వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుతూ కంటెస్టెంట్స్ ఎమోషనల్, అలాగే చూసే వాళ్ళకు కూడా చాలా ఎమోషనల్ అయిపోయేట్టుగా ప్రోమోస్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ 2 వీక్స్ సో ఎమోషనల్గా కట్టుబడడానికి వచ్చేస్తున్నారనమాట. మరి దీనికి తగ్గట్టుగానే ఓటింగ్ కూడా కొంచెం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఓటింగ్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 2 ప్లేసెస్లో కళ్యాణ్ తనుజ ఉన్నారనమాట. నెక్స్ట్ ప్లేస్లో రీతు చౌదరి ఉంది. 4th ప్లేస్లో భరణి ఉన్నాడు. 5th ప్లేస్లో గౌరవ్ గుప్తా ఉన్నాడు. సో వీక్ స్టార్ట్లో డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ సెకండ్ డే నుంచి ఓటింగ్ అయితే పెరిగిందనమాట. మొత్తానికి టాప్ 5 ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ సుమన్ శెట్టి ఉన్నాడు. ఇక లాస్ట్ 4 ప్లేస్లో సంజనా గల్రాణి, దివ్య నిఖిత, డిమోన్ పవన్, నిఖిల్ వీళ్ళ 4 ఉన్నారనమాట. సో చాలా తక్కువ ఓట్ల డిఫరెన్స్తో వీళ్ళిద్దరు చాలా దగ్గరగా ఉన్నారు వీళ్ళ 4. సో నిఖిల్ అయితే ఆల్రెడీ ఇమ్యూనిటీ తెచ్చుకొని రాజు అయ్యాడు కాబట్టి తప్పించుకోవడానికి అయినా ఛాన్స్ ఉంటుందా లేదా అందరికన్నా లీస్ట్ ఓటింగ్లో కొనసాగుతున్నాడు కాబట్టి ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఖచ్చితంగా హాట్స్టార్లో ఓట్ చేయండి. అలాగే తనూజ మరి ఈ వారం తనకున్న అస్త్రాన్ని ఎవరి మీద ఉపయోగిస్తుంది లేదా అసలు యూజ్ చేయను అంటుందా అనేది కూడా ఒక ట్విస్ట్ అనే చెప్పచ్చు. అలాగే డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుందని సమాచారం. సో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ గెస్ కూడా కింద కామెంట్ చేయండి.